మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక్కరైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరికైనా చేయడం చేతనైందా అన్నా? పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ. 80 ఏళ్ల కళను సాకారం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును మొదలు పెడితే అందరూ ఎద్దేవా చేశారు, హేళన చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టాడు. ఆయన ఉండగానే 30% 40% పనులు పూర్తి చేశారు. ఆయన వెళ్ళిపోయాక ఏ నాయకుడికైనా మళ్ళా పోలవరం చేసే సత్తా ఉందా? చంద్రబాబు గారు చేయగలిగాడా? పోనీ సొంత కొడుకే జగన్మోహన్ రెడ్డి గారైనా చేయగలిగారా? మరి ఎందుకే అన్నా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారి కళ అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కళ అయిన పోలవరం ప్రాజెక్టు కొడుకుగా పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు పూర్తి చేయకుండా ఈ రోజు ఏం చెప్తున్నారు? పోలవరం ప్రాజెక్టు మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్నారు. అంటే మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అధికారము అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. వచ్చిందా అన్న ప్రత్యేక హోదా? చంద్రబాబు గారు కొట్లాడారా ప్రత్యేక హోదా గురించి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా ప్రత్యేక హోదా గురించి? ఎవరైనా అధికారంలోకి వచ్చేంత వరకు ప్రత్యేక హోదాను వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా గురించి. ఈ రోజు ఎలా తయారైంది? 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం. అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారే. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది అంటే ఎందుకు వచ్చిందన్నా? ఏదో పదవులు అనుభవించడానికి కాదు, ముఖ్యమంత్రి హోదా తీసుకోవడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే ఒక గొంతే లేకుండా పోయిందని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. అవును, తెలంగాణ నాకు మెట్టినిల్లే, కానీ ఆంధ్ర రాష్ట్రం నాకు పుడా. మరి ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక పక్క పాలక పక్షమైనా ఒక పక్క ప్రతిపక్షమైనా అసలు మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఇద్దరు మొత్తం బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తుంటే మరి మన బిడ్డల కోసం కొట్లాడేది ఎవరు? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి అన్నా, పక్క రాష్ట్రాలన్నిటికీ రాజధానీలు ఉన్నాయి, మనకుందా? రాజధాని ఉందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతి కడతానన్నాడు, సింగపూర్ను చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ లో సినిమా చూపించాడు. ఆఖరికి అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది. ఉందా? వచ్చిందా అమరావతి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి సరిపోదు అన్నాడు, 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 ఒకటైనా వచ్చిందా? వాషింగ్టన్ డీసీని మళ్ళీ తలపిస్తానన్నాడు, వచ్చిందా అన్నా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక పక్కేమో చంద్రబాబు గారు, ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, రాజధానిని తాకట్టు పెట్టారు. ఇద్దరికి బీజేపీతో పొత్తులు కావాలి, బీజేపీకి తొత్తులుగా ఉండాలి తప్పితే ప్రజల ప్రయోజనాలు ఎవరికి పట్టలేదు కదా. కనీసం ఈరోజు రాజధానియే లేదు మనకు. అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉన్నాయి. మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది, ఏముంది? నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, ఏముందన్నా? మనం ఏం సాధించాం 10 సంవత్సరాలలో? కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వచ్చాయా? ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకేసామా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆఖరికి కూలీ నాలీ చేసుకుని బిడ్డల్ని చదివిస్తే 10,000 రూపాయలకు 8,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే మన బిడ్డలు. ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వలసపోతే అసలు మన యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా కావాల్సింది మనకు? మన కథ ఏమిటి, మన భవిష్యత్ ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడన్నా?
రైతుని నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నారు రైతులు? అసలు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు లేడన్నా. ఈరోజు మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాం. అమ్మా, చిన్న రైతులు, చిన్నకారు రైతులు మొత్తం అన్యాయం అయిపోయాం, ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అంటున్నారు. అంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తున్నారా? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా అన్నా? ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా? ఇలాగే మైకు పట్టుకొని 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెట్టారా అన్నా? మరి వీళ్ళారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన వారసుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వస్తుంది అనలేదా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? ఎన్ని సంక్రాంతులు పోయాయి? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని లక్షలు భర్తీ చేశారు? 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా అదే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? ఏం చేశారన్నా? మళ్ళీ ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఆ రోజు 5 సంవత్సరాల క్రితం 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు. మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో భర్తీ చేస్తామన్నారు. ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోసాడు చంద్రబాబు గారు. సిగ్గులేదా? 7,000కే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నావు అన్నారు. మరి ఈ రోజు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 23,000 టీచర్ ఉద్యోగాలు ఈ రోజు వరకు ఖాళీగానే ఉన్నాయి. 5 సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, టీచర్ నోటిఫికేషన్లు. ఈ రోజు ఎన్నికలు ఇక 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు, అది కూడా 6,000. మెగా డిఎస్సి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి 6,000తో ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి దగా కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఎన్నికలకు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? ఆలోచన చేయండి. ఏం చెప్పాలన్నా ఇలాంటి పాలకులకు మళ్ళీ ఓట్లేస్తే వాళ్ళని మిమ్మల్ని మోసమే చేస్తున్నారు తప్పితే, మీరు ఇచ్చిన అధికారాన్ని హంతకుల్ని కాపాడడం కోసం వాడుకుంటున్నారు తప్పితే మీకోసం పని చేస్తున్నారా? ఎక్కడ చూసినా లూటి, ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి? ఏమిటి? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా 5 సంవత్సరాల క్రితం? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఈరోజు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏం అమ్ముతున్నారు? కల్తీ సరుకు, నాసిరికం సరుకు, భూమట ఎక్కడా లేవు ప్రపంచంలో. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రపంచంలో ఇంకెక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల కంటే. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు? ఇందుకేనా వీళ్ళకి అధికారం ఇచ్చింది? ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలి అంటే, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది. కాబట్టే
రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.